ఇలా యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత గురువు అనుగ్రహం తీసుకుని మొదటిగా పతంజలి మహర్షి దగ్గరికి వస్తాం. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగం నేర్చుకోవాలి. ఆయన యొక్క అనుగ్రహం తీసుకొని ఇక్కడ యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య నవైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోష్మి. ఈ పతంజలి మహర్షి అనుగ్రహం తీసుకుని ఇక్కడ యోగ సాధనతో మనిషి ప్రతిరోజు కూడా ఈ విధమైనటువంటి సాధనే ఉంటుంది. మొదటిగా భక్తి గురు ప్రార్థన, తర్వాత యోగ సాధన. అంతకు ముందుకెళ్ళి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనసును అదుపు చేసుకునే కదా వెళ్ళి ప్రాణాయామాలు అవన్నీ చేసిన తర్వాత, ఆసన ప్రాణాయామాలు అయిన తర్వాత అప్పుడు ధ్యానంలోకి వెళ్తాం. భక్తి కరెక్ట్గా కుదురుతుంది. అందుకని నెక్స్ట్ రాజయోగం కంప్లీట్ చేసుకుని ఇక్కడ సూర్య నమస్కారాలు, ఆసన ప్రాణాయామాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ధ్యానంలోకి వెళ్ళడం కోసం మరి దైవానుగ్రహం కావాలి. ఈ దైవానుగ్రహం కోసం మనం ఇక్కడ చూసినట్టయితే ఇలా మనం రాగానే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క అశ్వత్థ వృక్షం కింద లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షము, తర్వాత వేప చెట్టు రెండు కలిసి ఉన్నటువంటి ఈ వృక్షం కింద వినాయకుడు, గణపతి, గణములకు అధిపతి కాబట్టి ఇంత విఘ్నాలు మన సాధనకి విఘ్నం లేకుండా మనకి ఆత్మజ్ఞానం కలగడం కోసం విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేసి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ్వరవద మన గణపతిని ప్రార్థించి ఇక్కడ 14 గుంజీలు తీయాలి. ఇది కూడా యోగ సాధనలోకి వస్తుంది. దాన్ని గణేష్ యోగా అంటారు. అది మనసుని పూర్తిగా అదుపు చేసి ధ్యానంలో నిలబడడానికి ఉపయోగపడుతుంది. మైండ్ని షార్ప్ చేసేది అనమాట. ఇలా ఎడమ చేయ కుడి చేయ ఇలా పెట్టుకుని శ్వాస పీల్చుతూ కిందకి, శ్వాస వదులుతూ పైకి. ఇలా మనం 3 గుంజీలు తీసాము. అలా 14 గుంజీలు ఇక్కడ వినాయకుడికి ప్రార్థన చేసిన తర్వాత 14 గుంజీలు ఓం గం గణపతి అని అనుకుంటూ 14 గుంజీలు తీసిన తర్వాత మనసు అదుపులోకి వస్తుంది. అప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసి అప్పుడు జ్ఞానం కోసం సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాలి. చదువుల తల్లి జ్ఞాన సరస్వతి దగ్గరికి వెళ్ళి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చెప్పి సరస్వతిని ప్రార్థించి విద్యార్థి మొదటగా ఈ రకంగా సాధన మొదలుపెట్టి విద్యను అభ్యసించడానికి స్టార్టింగ్ అనమాట. అంటే అప్పటి వరకు ఇంక విద్యను అభ్యసించడానికి ప్రిపరేషన్ అంతే. రాజయోగం అయింది, ఆ తర్వాత దైవానుగ్రహం, గురువు అనుగ్రహం, రాజయోగం, తర్వాత దైవానుగ్రహం, విఘ్నాలు తొలగించుకునే విఘ్నేశ్వరుడు, తర్వాత చదువుల తల్లి సరస్వతి, ఇంకా జ్ఞానానికి చదువుకి మనం ఉపక్రమించాం. ఇప్పుడు యాక్చువల్ స్టడీ స్టార్ట్ అయింది, విద్య మొదలైంది. విద్య మొదలవడానికి ఇది మొదటి స్టెప్ అనమాట. ప్రతిరోజు కంపల్సరీ ప్రతి విద్యార్థి, ప్రతి మనిషి చేయాలి. విద్యార్థి అంటే మనందరం విద్యార్థులమే. ఆ విధంగా చేయాల్సినటువంటి సాధన అనమాట. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాల్సింది జ్ఞానం పొందడం కోసం కదా. జ్ఞానం పొంది తర్వాత ఏం చేయాలి? దైవాన్ని చేరుకోవాలి. ఆ దైవం కోసం ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఉన్నారో కృష్ణ దగ్గరికి, దైవం వైపు మనకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా మనం ఆరోగ్యం తెచ్చుకుంటూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, ఈ యొక్క ప్రకృతిని అంతటిని కూడా మమేకమై ప్రకృతితో సహజీవనం చేస్తూ, నిస్వార్థంగా పనిచేస్తూ, ఈ వనాలను పెంచుకుంటూ, సర్వజీవులను రక్షిస్తూ, సర్వజీవులకు సేవ చేస్తూ, ఈ విధంగా మనం చక్కటి జీవన విధానంతో ముందుకు సాగిపోతూ మన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన జ్ఞానం కోసం నిరంతరం సాధన చేసుకుంటూ ధ్యానంలో కూర్చొని అక్కడి నుంచి ముందుకు వెళ్తాం.